హలో ఎవ్రీవన్, నేను మీ సుగుణ వర్మ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్మాస్ క్రేజ్. ముందుగా అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజు వీడియోలో దసరా నవరాత్రి సందర్భంగా దేవీ నవరాత్రులలో రేపు 4వ రోజున అమ్మవారికి అల్లం గారెలను సమర్పిస్తూ ఉంటారు. ఈ అల్లం గారెలను చాలా టేస్టీగా క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అనేది ఒకసారి వర్మాస్ క్రేజ్ లో చూసేద్దామా. ఈ రోజు వీడియోలో దసరా నవరాత్రి సందర్భంగా రేపు 4వ రోజున అమ్మవారికి సమర్పించే ప్రసాదం రెసిపీ అల్లం గారెలను చూపించబోతున్నానండి. ఈ గారెలు చాలా సాఫ్ట్గా స్పంజీగా అల్లం ముక్కలు అక్కడక్కడ తగులుతూ భలే బాగుంటాయండి. మరి ప్రాసెస్ లోకి వెళ్ళిపోతామా. అల్లం గారెల కోసం ముందు రోజు రాత్రియే మినపగుండ్లను నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ 1 కప్ దాకా మినపగుండ్లను తీసుకున్నాను. పొట్టులేని మినపగుండ్లను తీసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోని 1/2 టీ స్పూన్ మెంతులు వేసి నిండుగా నీళ్లు పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి. లేకపోతే కనీసం 6 to 8 అవర్స్ పాటైనా సోక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. 6 అవర్స్ తర్వాత ఇక్కడ మినపగుండ్లు చక్కగా సోక్ అయిపోయినాయి. ఇలా నొక్కితే పప్పు ఈజీగా విరగాలన్నమాట. ఇలా చక్కగా సోక్ చేసుకున్న మినపగుండ్లను వాటర్ ఏమాత్రం లేకుండా డ్రైన్ చేసుకోవాలి. నేను ఇక్కడ జల్లెడలోకి మినపగుండ్లు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇలా అన్ని మినపగుండ్లను జల్లెడలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత 10 నిమిషాలు అలానే జల్లెడలోనే ఉంచేసేయండి. ఇలా చేయటం వల్ల ఏవైనా వాటర్ ఉంటే జల్లెడ ద్వారా క్రింద గిన్నెలోకి వచ్చేస్తుంది. ఇలా వాటర్ లేకుండా డ్రైన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పప్పుని గ్రైండ్ చేసుకోవాలండి. ఒక చట్నీ జార్ని తీసుకొని అందులోకి కొద్దిగా పప్పుని యాడ్ చేసుకుంటూ ఇందులోకి 2 ఇంచుల అల్లం, 3 లేక 4 పచ్చిమిర్చిని ఇలా తుంచి యాడ్ చేసుకోండి. వీటన్నిటిని బ్లెండ్ చేసుకోవాలండి. ఎక్కువ వాటర్ ఏమి యాడ్ చేయకుండా అవసరమైనంత అంటే 2 లేక 3 టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేస్తే సరిపోతుంది. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మధ్యలో కలుపుకుంటూ ఫైన్ స్మూత్ పేస్ట్ లాగా ఇలా గట్టిగా పిండిని బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పెప్పర్, 2 రెబ్బల కరివేపాకు, గుప్పెడు కొత్తిమీరను యాడ్ చేసి కొద్దిగా కోర్సుగా బ్లెండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మిగతా పప్పుని కూడా బ్లెండ్ చేసుకొని బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని యాడ్ చేసి వడపిండిలోకి అన్నీ చక్కగా కలిసేలా ఇలా చూపించిన విధంగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేయటం వల్ల వడలనేవి చాలా గుల్లగా వస్తాయి. ఇలా 5 to 10 మినిట్స్ పాటు చక్కగా బీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పిండి ఫ్లఫీగా సాఫ్ట్గా అయింది. ఇప్పుడు పిండిని ఒకసారి వాటర్లో వేసి చెక్ చేసుకుందామండి. ఒక చిన్న బౌల్లోకి నీళ్లు తీసుకొని అందులోకి మనం బీట్ చేసుకున్న పిండిని వేసామంటే ఇలా చక్కగా పైకి తేలాలి. ఇలా తేలే వరకు పిండిని బీట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మేదు వడ డౌ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ని మోడరేట్గా హీట్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లోలోకి టర్న్ చేసుకొని ఇలా చేతిని కొద్దిగా వాటర్తో తడుపుకొని ఆ తర్వాత అరచేతి పైన వడలు కింద ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకొని ఆయిల్లోకి వేసుకోవాలి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేకపోతే ఫస్ట్ టైం వడలు చేసే వాళ్ళైతే ఇలా టీ స్ట్రైనర్ని తీసుకొని కొద్దిగా వాటర్తో తడిపేసి పైన కొంచెం పిండిని పెట్టి మధ్యలో ఒక హోల్ని పెట్టి నిదానంగా ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవాలి. ఈజీగా చేసేయచ్చు. ఆయిల్కి సరిపడా వడలను వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలానే పిండి మొత్తం కూడా వడల కింద ఒత్తుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. వడలను చూస్తేనే అర్థమైపోతుంది కదా, ఇలా క్రిస్పీగా పైన కరకరలాడుతూ ఫ్లఫీగా సాఫ్ట్గా భలే బాగుంటాయండి. చల్లారినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. అంతేనండి, చూసారు కదా, అల్లం గారెలను చాలా సింపుల్గా ఈజీగా చిటికెలో ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. సో మీరు కూడా తప్పకుండా దేవీ నవరాత్రులలో అమ్మవారికి 4వ రోజున ఈ మేదు వడని ప్రసాదం లాగా నివేదించండి. అమ్మవారి అనుగ్రహాన్ని అలాగే ఆశీస్సులను మీరు మీ కుటుంబ సభ్యులందరూ
పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. హెల్తీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మా వర్మాస్ గ్రేస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మవారి ప్రసాదం రెసిపీతో మళ్ళీ వర్మాస్ గ్రేస్ లో కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్. మీ సుగుణ వర్మ.